మన దాంట్లో చాలా మంది కులాల వారిగా డివైడ్ అయిపోయినాం. ఇట్లా డివైడ్ అయినాము అన్న అంటే స్వామి వివేకానంద ఏం చెప్పిండు అంటే, ఒకసారి ఒక రాజు ఉంటుండేనంట. ఆ రాజు ఏం చేసిండు అని అంటే, ఆయన రాజ్యంలో ఉంటే వేరే రాజ్యం నుంచి ఒక రాజు దండయాత్ర చేయడానికి వస్తుండంట. ఆయన ఏం చేసిండు, ఇమీడియట్ గా మన లాంటి వాళ్ళని అందరూ పిలిచిండంట. అందరు కూర్చురంట. ఇట్లా కూర్చున్న తర్వాత ఇట్లా దండయాత్రకు వస్తారు, మనం ఏదైనా ఒకటి చేయాలి, ఏం చేయాలి చెప్పురు అని అంటే, ఒక ఆయన లేచిండంట, మేస్త్రి పని చేసిన ఆయన లేచిండంట. లేచి ఆయన చెప్తారంట, ఏం చేద్దాం, పెద్ద పెద్ద గోడలు మొత్తం కట్టేద్దాం మనము, ఎట్లా సార్ గట్టి పెద్ద పెద్ద బందోబస్తు గోడలు కట్టేద్దాం అంటాడంట. ఇంకొక ఆయన లేస్తారంట. ఆయన లేచి ఏం చెప్తారంటే, మన కమ్మరిలో అంటే తెలుసు కదా, వాళ్ళు లేచి ఇవి కాదు అసలు ఇవి ఉన్నాయి, ఇవి పెద్ద పెద్ద ఇనుపతోటి గోడలు కట్టేద్దాం అంటాం. అంటే ఇనుము తెలుసు కదా, ఇనుముతోటి గోడలు కట్టేద్దాం అంటాడు. గదేం పని చేస్తుందని చెప్పేసి వడ్రంగోళ్ళు లేస్తారు. వాళ్ళు లేచి ఏం చెప్తారు, ఇవి కాదు పెద్ద పెద్ద మనం ఏం చేద్దాము అని అంటే, ద్వారాలు ఉంటాయి కదా, చెక్కతోటి పెద్ద పెద్ద ద్వారాలు చేసామంటారంట. చర్మకారులు లేస్తారు, ఇదంతా కాదు సింహం తోలు మేక తోలు ఇట్లా తోళ్ళని పెడితే భయపడి వెళ్ళిపోతారు అంటారంట. తర్వాత న్యాయవాదులు వస్తారంట, అరే ఇదంతా కాదు మనం వాదిద్దాము, అట్టెట్లు వస్తాడు మన రాజ్యం మీదకి అంటారంట. ఫైనల్ గా పురోహితుడు వస్తారంట, ఇదంతా కాదు కానీ మనం గమ్మున పోయి దేవుని మొక్కుదాం అంటారంట. ఆ టైంలో వీళ్ళంతా ఇట్లా నాది గొప్ప నాది గొప్ప నాది గొప్ప అని మాట్లాడే టైంలో అవతల రాజు వస్తాడు, ఈ రాజుని కొట్టేస్తాడు, రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ రోజు ఏమైపోతుంది తెలుసా, మనం ఏంటంటే మనమే కొట్టుకుంటున్నాం. భయ్ నేను గౌడని యాదవ్, నేను రెడ్డి అని అదే మనల్ని ఎవడొచ్చి కొడుతుండు, ఎవరొచ్చి కొడుతురు భయ్యా, ఎవరు కొడుతుర్రు, వేరే వాళ్ళు వచ్చి కొడుతురు. మన సనాతన ధర్మానికి ఏదన్నా అయితే మనకే కాదు భయ్, మన దేశానికి కూడా ఏదన్నా అవుతున్నట్టే.